వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విమర్శించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్లో 25 ఎకరాల్లో 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి 20.52 కోట్లతో 5 విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆయనతో కలిసి పాల్గొన్నారు. కల్వకుర్తి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వ్యవసాయం, పాడి పరిశ్రమలపై ఆధారపడే ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇది ప్రజలకు భరోసానిచ్చే అభివృద్ధి పనులన్నారు. సంవత్సరానికి కనీసం 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని మీకు అందించాలని, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని మహిళలకి వడ్డీ లేని రుణాలను అందించాలని లక్ష్యంతో మనం ముందుకు పోతాం. ఈ సంవత్సరానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను అందించాం. ఈ సంవత్సరం కూడా 20,000 కోట్ల టార్గెట్ దాటుతాం. ఎందుకు మహిళలకు ఇస్తా ఉన్నామని చాలా మంది, మరి ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు కోసే పుట్టామని చెప్పారు కదా, మరి ఈ 10 ఏళ్లు డ్వాక్రా సంఘాల సంబంధించిన మహిళలకి వడ్డీ లేని రుణాలు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఈ రాష్ట్రంలో భాగస్వాములు కాదా? వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని ఎదిగి ఆ కుటుంబాన్ని పోషించి ఉన్నతంగా ఎదిగితే సంతోషపడాలని కోరుకోవాలి కదా. అది కదా నాయకుడి లక్షణం. పాలకుడిగా ఏ ఒక్క రోజైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎదగాలని ఆలోచన చేశామా? లేదే. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఇవ్వాలని ఆలోచన చేసి ముందుకు పోతా ఉంటే ఎందుకు నీకు అంత బాధ అవుతా ఉందని నేను అడుగుతా ఉన్నాను. మహిళలు బాధపడితే నీకు దుఃఖం వస్తుందా? ఆనందపడితే, ఎదిగితే నీకు దుఃఖం వస్తుందా? అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాలు. రాష్ట్రం వస్తే నాకు గౌరవం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, నా కుటుంబాన్ని బతికించుకోవచ్చు అని ఆశపడితే ఏం చేశావు? 10 ఏళ్ళు ఒక గ్రూప్ 1 పరీక్ష కూడా నిర్వహించుకోవడం వదిలిపెట్టావు. గాలికి చూసావు. వచ్చి రాగానే సంవత్సర కాలంలోనే 56,000 ఉద్యోగాలు, 56,000 మంది ఉద్యోగాలు ఇచ్చామే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. మహానాడు వేదికలో ఉన్న మంత్రులు, కమిటీలతో కలిసి వివిధ ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమం నిర్వహణలో ఉన్న నేతలతో సమన్వయం ఏర్పరిచి సూచనలు చేశారు. ఆవరణలో ఉన్న కార్యకర్తలు నేతలను ఆప్యాయంగా పలకరించి వారి ఉత్సాహాన్ని పెంచారు. మహానాడు ఘనత, టీడీపీ పరిపాలన విశేషాలపై సమావేశాల్లో చర్చలు కొనసాగనున్నాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన కేసులు పూర్తిగా అక్రమమని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రుస్తుం మైకా మైనింగ్ కేసు ఇప్పటికే మూసివేయబడి ఉంటే మళ్లీ అదే విషయంపై మైనింగ్ డీడీతో ఫిర్యాదు చేయించడం అనైతికమని మండిపడ్డారు. ఈ కేసులో ఏవన్తో పాటు మరికొందరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కాకానిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే రాజకీయ కుట్ర అని ఆరోపించారు. పగ దృష్టితోనే కాకానిపై మళ్లీ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అయితే మళ్ళీ 2025 ఫిబ్రవరిలో మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ అనే వ్యక్తితో 14/2/2025 పోలీస్ స్టేషన్లో అతనితో కంప్లైంట్ ఇప్పించి ఆడ కేసు రిజిస్టర్ చేయడం లేదు. అయితే ఈ కేసులో అప్పుడు ముద్దాయిలుగా ముగ్గురిని చేరిస్తే ఆ ముగ్గురిని కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది.
ఎందుకంటే అన్నీ కూడా 7 సంవత్సరాల లోపు పడే శిక్షలే ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా హైకోర్టును ఆశ్రయిస్తే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం, తర్వాత స్ట్రిక్ట్గా ఇప్పుడు 35(3) బిఎన్ఎస్ అంటాము, అప్పుడు 41A సిఆర్టీసీ ప్రకారం వాళ్ళతో వివరణ తీసుకొని వాళ్లకు బెయిల్ ఇవ్వమని చెప్పి కోర్టు చెప్పడం, ఆ ప్రకారం వాళ్ళ ముగ్గురికి బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన వెంటనే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో అతను తప్పించుకోకూడదు, ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి అంతవరకు కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఈ కేసులో ఎక్కడా లేదు, అండ్ అదర్ టర్న్ ఉంది. అప్పుడు A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చేర్చి అందులో కొంతమందిని అరవింద్ కుమార్ రెడ్డి అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళతో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నట్టు, అందులో కూడా ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్న దాంట్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి నేను ఉంటాను, మీకేమీ కాదులే, మీరు జరుపుకోండి అని మాకు అభయం ఇచ్చాడు అని చెప్పి అదంతా కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుని తర్వాత 27/2/2025 సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పోలీసులకు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి 28/2/2025 అంటే మరుసటి రోజే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకులను రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని టెక్కలి వైఎస్ఆర్సీపీ మహిళా నేత కొర్ల శిరీష విమర్శించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అడిగిన ప్రశ్నలు తట్టుకోలేకపోయిన చంద్రబాబు కక్ష సాధించేందుకు అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలిచిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు కేసులతో కక్ష తీర్చుకుంటోందని, ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ కలిగించే చర్య అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు చేస్తున్న పనులకు ప్రజలు ఇచ్చిన బాధ్యతకు పొంతన లేదని విమర్శించారు. ఆయనకి ఎటువంటి సంబంధం లేకపోయినా సరే కొంతమంది టీడీపీ నాయకులు ఆరోపణలు ఫిర్యాదులు చేయించి కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఏవన్ ముద్దాయిగా ఉన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ముందస్తు మంజూరు కావడంతో గోవర్ధన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే జైలుకి పంపించాలి అనే కుట్రలో భాగంగా తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఆయన గిరిజనులు బెదిరించారు అని మైనింగ్ అధికారులతో ఫిర్యాదు చేయించారు. కుట్రలో భాగంగా ఆయనకి బెయిల్ రాకుండా చేసి ఈరోజు ఆయన అరెస్ట్ కావడం మనందరము చూసాము. అంటే రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల గొంతై ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ ఉంటే వారికి సమాధానం చెప్పే ధైర్యం లేక, మేము అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పలేక వారు ఈ రకంగా మా నాయకుల పైన తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. మాజీ మంత్రుల పైన, ఎమ్మెల్యేల పైన, అలాగే మరి ఉన్నత అధికారుల పైన, అలాగే రిటైర్డ్ అధికారుల పైన, అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కూడా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. అందుకు వీరు చట్టాన్ని ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగం చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్న ధోరణాల వల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలుగుతుంది. అందుకు ప్రభుత్వ తీరు పైన, అలాగే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్టుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కూటమి ప్రభుత్వం ఒక విషయాన్ని గమనించాలి, మీరు ఎంత అణిచివేసినా సరే మీ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత సద్దుమనగదు. కాబట్టి ఇకనైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పుడు రాజకీయాలు మానేసి రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేయాలి. మీరు చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్పడం ఖాయం. హైదరాబాద్ ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్ల సేవలు విజయవంతమవుతున్న నేపథ్యంలో అన్ని శాఖల్లోనూ ట్రాన్స్జెండర్లకు అవకాశాలు కల్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. సచివాలయంలో ట్రాన్స్జెండర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లతో సమావేశమైన ఆమె వారి అనుభవాలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. గత 6 నెలలుగా క్లిష్టమైన విధుల్లో అంకితభావంతో సేవలందిస్తున్న ట్రాన్స్జెండర్లను మంత్రి సీతక్క ప్రశంసించారు. సమాజంలో గౌరవం పెరగడంతో ఇతర ట్రాన్స్జెండర్లు కూడా ధైర్యంగా ఉద్యోగ అవకాశాల కోసం ముందుకు రావాలని సూచించారు. ఈ విధానం తెలంగాణకు ప్రాతినిధ్యం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా ఆధార్ ఈ సంతకం విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మొదటగా నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ విధానం ప్రారంభమవుతుందని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానం 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించిన ఆయన ఆధారిత సంతకంతో 15 నిమిషాల్లోనే రిజిస్టర్ పూర్తవుతుందని తెలిపారు. అవినీతి రహిత పారదర్శకత సేవల లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా బలహీన వర్గాల నేతలను ఏకతాటిపైకి తేవాలనే లక్ష్యంతో ఢిల్లీలో జాతీయ ఓబీసీ సమావేశం నిర్వహించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశ అభివృద్ధికి సామాజిక న్యాయమే మూలమని రాహుల్ గాంధీ నమ్ముతున్న తీరును పొన్నం అభినందించారు. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ నుంచి ఓబీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఓబీసీల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న చైతన్య యాత్రలో ఈ సమావేశం కీలకంగా నిలిచింది. దేశానికి రోల్ మోడల్ గా దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల కాంగ్రెస్ నాయకులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చింది. ఈ రోజు భారత ప్రధానమంత్రి గారు కూడా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పినటువంటి జనగణనలో కుల సర్వే చేయాలని దానికి ఒప్పుకొని ప్రభుత్వం దానికి కార్యాచరణ తీసుకుంటున్న సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ బలహీన వర్గాల నాయకత్వం అంతా కూడా బలహీన వర్గాలకు న్యాయం జరిగే రీతిలో కార్యాచరణ తీసుకోవాలని, భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు ధన్యవాదాలు చెప్తూ ఒక సభను ఏర్పాటు చేయడంతో పాటుగా రాహుల్ గాంధీ గారికి సంబంధించి ఇంత పెద్ద ఒక గొప్ప నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించినప్పటికీ కూడా ఒక సామాజిక న్యాయం మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకుపోతుందని విశ్వసిస్తూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలన్నింటినీ ఒక తారీఖు మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న రాహుల్ గాంధీ గారు ధన్యవాదాలు. అందులో తెలంగాణ కుల సర్వే దేశంలో ఆదర్శంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి సమాచారాన్ని తీసుకొని ఇలా వాళ్ళ స్వచ్ఛంద సమాచారాన్ని తీసుకొని డాటాతో ఉంది. ఇలా తప్పకుండా 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా 42% రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియలో ముందడుగు వేస్తామనే విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాం. భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలకు అన్ని అంటే ఎంత జనాభా ఉందో వాళ్ళకి అంత హక్కు రావాలని జిస్కి జిత్తి ఆబాజీ ఉస్కు ఇత్తా హక్కు మిల్నా అని రాహుల్ గాంధీ గారి నినాదాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పాపులేషన్ సెన్సెస్తో పాటు కాస్ట్ సెన్సరం చేయడంలో అలా ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన, రేవంత్ రెడ్డి గారి కృషితో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాస్ట్ సెన్సస్ చేయడం జరిగింది. మాకు పూర్తి నమ్మకం ఉంది. రాబోయే రోజులలో కూడా ఓబీసీకి సంబంధించిన నాయకత్వంని ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి కూడా మేమందరం కూడా పనిచేస్తాం. ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనని ఇంకా ప్రజలకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఏపీఎస్సీ పరీక్షల్లో జరిగిన పొరపాట్లపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ స్పందించారు. 2019లో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో 51 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని గుర్తు చేశారు. అయితే జగన్ ప్రభుత్వంలో ఈ తప్పులు సరిదిద్దుతూ హైకోర్టు పర్యవేక్షణలో మెయిన్స్ నిర్వహించామని తెలిపారు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులపై ఆరోపణలు చేయడం అన్యాయమని నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో 34,108 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాదు, మొత్తం భారతదేశ చరిత్రలోనే 6,31,310 ఉద్యోగాలు కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు ట్రాక్ రికార్డు నెలకొల్పారు. ఇది జస్ట్ ట్రాక్ రికార్డు కాదు, ఇది ఆల్ టైమ్ రికార్డు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తే నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి వ్యత్యాసం మనకు కనబడుతుంది. సరే, ఇప్పుడు ఏపీఎస్సీ అక్రమాలని పిఎస్ఆర్ ఆంజనేయ గారు ఇబ్బంది పెడుతున్నారో దాని గురించి ఒక చిన్న విషయాన్ని మేము ముందుకు తీసుకున్నాం. ఈ నోటిఫికేషన్ 2018 డిసెంబర్ 31వ తేదీని ఇచ్చారు. అంటే ఎప్పుడండి? మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనగా 2019 సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనగా 2 నెలల ముందు యువతకి కుచ్చుటోపీ పెట్టడానికి, యువతని మోసం చేయడానికి, నిరుద్యోగుల ప్రాణాలు తీయడానికి కేవలం 2 నెలల ముందు ఇటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్రం. తర్వాత 2019 మేలో ఒక ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధికి, చంద్రబాబు నాయుడు గారి గొప్ప అడ్మినిస్ట్రేటర్కి
సాక్ష్యం ఏంటంటే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 51 తప్పులు వచ్చింది. ఈ 51 తప్పులు వచ్చిన తర్వాత హైకోర్టుకి వెళ్ళారు ఉద్యోగస్తులు అభ్యర్థులందరూ. ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆదేశాల మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి తప్పులన్నీ సరిదిద్దుకొని వాళ్ళకు ఒక మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఒక మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడమే కాదు, తరువాత పెట్టినటువంటి ఇంటర్వ్యూస్లో కానీ తరువాత ఇచ్చేటువంటి పోస్టింగ్స్లో కానీ ప్రతి సమయంలోనూ ప్రతి దశలోనూ పూర్తిగా గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులకు ఆదేశాలకు నిబంధనలకు నియామకాలతో సహా అన్నిటికీ హైకోర్టు పర్యవేక్షణలో న్యాయస్థానాల యొక్క ఆధ్వర్యంలో జరిగే రుస్తుం మైన్స్ కేసులో మైనింగ్ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదని తేలినా వైఎస్ఆర్సీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని కక్షపూరితంగా అరెస్ట్ చేశారని పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు. రెడ్ బుక్ పాలనలో ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని కుట్రగా ఇది చూస్తున్నామని అన్నారు. పల్నాడులో పిన్నెల్లి బ్రదర్స్ పై కూడా ఇలాగే తప్పుడు కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా వైసీపీ నాయకులు ధైర్యంగా ఎదుర్కొంటారని భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ బ్రదర్ మీద కూడా పెట్టినటువంటి మర్డర్ కేసు కూడా ఇంకో ఉదాహరణ చెప్పాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది చూసుకుంటే ఎంత దారుణం అంటే ఈ కేసు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని A4 గా పెట్టారు. ఏంటంటే మైనింగ్ లో అంట అక్రమాలు జరిగిపోయినాయి. మైనింగ్ అక్రమాలకు సంబంధించి విదేశాలకి మైనింగ్ ఏదో చెన్నై పోర్టు ద్వారా తరలించారనేటటువంటి ఒక తప్పుడు కేసు పెట్టి A4 గా పెట్టారు. దీనికి సంబంధించి రుస్తుం అనేటటువంటి మైన్స్ లో అక్రమాలు జరిగాయంటూ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు, దాని ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పెట్టారు. ఆల్రెడీ A1, A2 కి ఈ కేసులో బెయిల్ వచ్చింది. బట్ ఈయనకి SC/ST కేసు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఏదో గిరిజనులు బెదిరించారనే పెట్టి తప్పుడు కేసు పెట్టడం వల్ల కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి బెయిల్ రాకుండా ఈ ప్రభుత్వం కుట్రలవన్నీ కేసు పెట్టింది. కానీ అసలు మైనింగ్ సంబంధించి అక్కడ అక్రమాలే జరగలేదని చెప్పి జాయింట్ ఇన్స్పెక్షన్ లో ఆల్రెడీ అక్కడ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు 1050 మెట్రిక్ టన్నులు నిల్వ ఉంది. అసలు అక్కడెక్కడ అక్రమ మైనింగ్ అనేది జరగలేదని చెప్పి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చినా కూడా మళ్ళీ ఈ మైనింగ్ శాఖ ఇన్ఛార్జ్ DD ద్వారా ఫిర్యాదు చేయించేసి మళ్ళీ తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవంగా వాళ్ళు పెట్టినటువంటి రిమాండ్ రిపోర్ట్ చూస్తే ఈ క్వార్జీ మెట్రిక్ టన్ను 12 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పెట్టారు. చాలా తప్పది. ఎందుకంటే క్వార్జీ మెట్రిక్ టన్ను విలువ కేవలం 20,000 రూపాయలు ఉంటుంది. అది కూడా బాగా నాణ్యత కలిగినటువంటి క్వార్జీ అయితే వాళ్ళు పెట్టినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో 7 కోట్లు విలువ చేసేటటువంటి 60 మెట్రిక్ టన్నుల క్వార్జీ మెటలు ఏదైతే ఈ మైన్స్ కి సంబంధించిన మిక్స్ మైకా మెటలు ఇవన్నీ అక్రమంగా చెన్నై పోర్టుకి తరలించేసి విదేశాలకు తరలించారనేటువంటి ఒక తప్పుడు కంప్లైంట్. ఇక్కడ అర్థమవుతుంది కదా మీకు. అసలు అక్కడ జరగలేదని చెప్పి మైనింగ్ శాఖ ఇచ్చింది. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఏం జరగలేదు, అక్కడ అసలు అక్రమ మైనింగ్ అనేది జరగలేదు, అక్కడ 1050 మెట్రిక్ టన్నులు నిల్వ ఏదైతే అలానే ఉంది అని చెప్పినా కూడా తప్పుడు కేసు పెట్టి ఈరోజు అరెస్ట్ చేశారంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గానీ మాజీ మంత్రులు ఎవరిని వదిలిపెట్టం, మేము అందరినీ అరెస్ట్ చేసి ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏదైతే దుర్మార్గాల్ని ఏదైతే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తామనేటటువంటి టార్గెట్ లో భాగంగానే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దయచేసి ప్రజలు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు చేసేటటువంటి తప్పుడు ప్రచారాన్ని, ఈ కూటమి ప్రభుత్వం చేసేటటువంటి తప్పుడు ప్రచారాన్ని దయచేసి నమ్మొద్దని చెప్పి ప్రజలకు చెప్తూ ఇలాంటి అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరేటటువంటి ప్రసక్తి లేదు. ఇంకా నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేకపోయినా అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. అరెస్ట్ అనంతరం ఆయన్ను ఎక్కడ ఉంచారనే విషయాన్ని వెల్లడించకపోవడం చట్ట విరుద్ధమని విమర్శించారు. ఇదంతా కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని, పోలీసుల బాధ్యత రాహిత్యాన్ని చూపుతోందన్నారు. ఈ కేసులో చట్టబద్దంగా పోరాడి కాకానికి క్లీన్ చిట్ తీసుకొస్తామన్నారు. కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికమని అన్నారు. తీసుకొస్తున్నప్పుడు కానీ కనీసం సమాచారం ఇవ్వాలా? ఇక్కడ ఒక జిల్లాకు సంబంధించిన ఒక రాష్ట్రంలోనే ఒక పాపులర్ అయినటువంటి ఒక ఫెమిలియర్ ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి వ్యక్తి, మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా మినిమం ప్రోటోకాల్ పాటించకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరైతే మాత్రం చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలబడడం కూడా జరుగుతుంది. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఇష్యూ కూడా. ఎప్పుడు కూడా ఇట్లా ఎవరో ఒకరు
ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని కనుక అరెస్ట్ చేయడం కనుక ఇది కంటిన్యూ అయితే రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా కూడా ఏ చిన్న మైనింగ్ లోనైనా కూడా చేస్తారని చెప్పి ఎవరో ఒకరి దగ్గర నుంచి కనుక ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది మంచి పద్ధతి కాదన్నది కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గానీ వీరందరూ కూడా ఆలోచించాలి. ఎప్పుడైనా ఉందా ఈ సంస్కృతి? ఒక చిన్న ఆరోపణ ఎవరో చేస్తారని చెప్పి పెద్ద వ్యక్తులను కూడా తీసుకుని వచ్చి రేపు అరెస్ట్ చేయడానికి వారిని తీసుకెళ్లి రిమాండ్ లోపల పెట్టి ఇబ్బందులు పెట్టడానికి గురి చేస్తే ఇంకెవరు మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తారు? ఎందుకు సర్వీస్ చేయాలనుకుంటారు? ఈ పద్ధతి మంచిది కాదు. తప్పకుండా దీన్నంతా కూడా లీగల్ గా ఫైట్ చేయడం జరుగుతుంది. ఏ రోజుకైనా కూడా గోవర్ధన్ రెడ్డి గారు దీంట్లో క్లీన్ చిట్ తో ఆయన బయట వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఏ విధంగా కూడా దాంట్లో ఆయన చేయలేదు. నేరుగా కూడా ఆ కేసులో ఏ విధమైనటువంటి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఆయనకు సంబంధించినటువంటి ఇష్యూ. సో అనవసరంగా పెట్టినటువంటి కేసు కాబట్టి కూడా దీన్ని న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కేసు గురించి ఫైట్ చేయడం కానీ ఆ తర్వాత కూడా వీరు చేస్తున్నటువంటి ఏదైతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నైతే అక్రమాలు చేస్తా ఉన్నారో, ఎన్నైతే దుర్మార్గాలు చేస్తా ఉన్నారో జిల్లాలోనే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాటన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. ఇంకోటి కూడా వాళ్ళు మహానాడు పేరుతో జరుపుకుంటా ఉన్నారు. ఈ సెలబ్రేషన్స్ అని కూడా జరుపుకుంటా ఉన్నారు. అలానే రేపు 1 year కంప్లీట్ అవుతా ఉంది. ఈ 1 year కంప్లీట్ అయిన తర్వాత 1 year లోపల ఎక్కడ కూడా వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా పైకొచ్చి ఈ రోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముందుకు వస్తే వారందరినీ కూడా నిలదీయడానికి సిద్ధంగా ఉంటారు ఈ రోజు ప్రజలందరూ కూడా. సో ఇటువంటి పనులన్నీ కూడా చేయకుండా అంటే ప్రజలని భయభ్రాంతులకు గురి చేయాలంటే ఆ నాయకుల్ని ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి భయపెడితే ఈ ప్రజలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదన్న ఆలోచనతో ఈ రోజు ఇట్లాంటి నాయకులందరినీ కూడా వారి 1 year సెలబ్రేషన్స్ చేసుకునేదానికి దానికి ప్రజల నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం డైవర్షన్స్ పాలిటిక్స్ కి మొగ్గు చూపిందని, అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. మైనింగ్ ప్రాంతానికి ఎన్నడూ వెళ్లని కాకాని గోవర్ధన్ రెడ్డిని మైనింగ్ కేసులో అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ నేతలంతా కాకానికి అండగా నిలబడతామని, న్యాయపరంగా ఈ కేసులో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఏదైతే జిల్లా అధ్యక్షుల వారు కానీ కోర్టును ఆశ్రయించడం జరిగింది, ముందస్తు బెయిల్ కోసం కూడా ఆశ్రయించడం జరిగింది. ఇందులో భాగంగా కోర్టు సెలవులు రావడం, కొద్దిగా హైకోర్టులో కూడా కొంచెం పెండింగ్ ఉండటం, అందులో భాగంగానే ఈరోజు మీ మీడియా ముఖంగా అందరి కూడా గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా చూసి వింటా ఉన్నాం. అదే కొంత అధికారులు కూడా ప్రెస్లో కూడా కొంత పోలీస్ అధికారులతో మాట్లాడితే కూడా అరెస్ట్ చేశామని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, సరే రైట్, అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి, ఏ విధంగా జ్యుడిషియల్లో ఫైట్ చేయాలని మాత్రం తప్పకుండా చేస్తాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం అందరం కూడా ఓటునకు అండగా ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబంలో ప్రతి ఒక్కరు కలిసి ఏదైతే జరుగుతుందో వాటి మీద కలిసికట్టుగానే మేము ఇచ్చేస్తాం. తప్పకుండా ఏదైతే కోర్సును అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థ కానీ జిల్లా మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడో అరెస్ట్ చేశాం, లేదు మేము పలానా టైం పెడతాం అని తొందరగా బయటకు వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర రకరకాల డీటీసీలో తీసుకొచ్చారు, డీటీసీలో పెట్టారనో లేదని రకరకాలు వింటా ఉన్నాం. అలా కాకుండా ఖచ్చితంగా ఇమీడియట్ గా ఎస్పీ గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్ కేసు ఉందా ఏదో తొందరగా దాన్ని ఇమీడియట్ గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడ పోలీస్ యంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పి అందరం కూడా ఉంటూ ఒకటైతే చెప్తా ఉన్నాం, ఇలా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని కానీ నాయకులు కానీ ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేదు. మేము అందరం కూడా కలిసిగానే ఉంటాం. అందరం కూడా మా అందరి కలిసికట్టుగా సపోర్ట్ గోవర్ధన్కి ఎప్పుడూ ఉంటాం. తప్పకుండా కోర్టులో తప్పకుండా అన్ని రకాలు కూడా ఫైట్ చేస్తామని తెలియజేసుకుంటూ, అదే కాకుండా కొంతమంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు రాస్తా ఉన్నాం సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని మీడియాలో కూడా. దయచేసి ఇట్లాంటి ఇంకా పోలీస్ యంత్రాంగమే ఇంకా క్లారిటీగా ఎక్కడ అరెస్ట్ చేశామని కానీ ఎక్కడ ఇచ్చేసామని కానీ అఫీషియల్ గా ఇంకా ఇవ్వాల. ఉచాయిగా మేము పత్రికా వాళ్ళు కానీ లేకపోతే
49,500 కోట్ల రుణమాఫీ అంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు మాట తప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 3 రోజుల్లో బట్టి విక్రమార్క మొత్తాన్ని ప్రకటించగా రేవంత్ రెడ్డి 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే చేయవచ్చన్న మాటలను గుర్తు చేశారు. కానీ అసెంబ్లీలో మాత్రం 26,000 కోట్లు మాత్రమే ప్రకటించారని, బ్యాంకర్లకు మాత్రం కేవలం 11,000 కోట్లు ఇచ్చి రుణమాఫీగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇది రైతులతో మోసమని కేటీఆర్ ఆరోపించారు. చాలా పైసలు అయితే సార్ అని వాళ్ళు చెప్పారు. చాలా అంటే ఎంత అన్నాడు. దగ్గర 50,000 కోట్లు అయితే సార్, కరెక్ట్ గా చెప్పాలంటే 49,500 కోట్లు అయితే సార్ అని చెప్పారు. చెప్తే ముఖ్యమంత్రికి గొంతులో రాయిబడ్డట్టు అయింది. వామ్మో ఇదేమి రాని తెలియక చెప్తిమి, ఏదో ఒకటి చెప్తిమి ఎట్లా అని ఆలోచన చేసినాడు. ఆయన బట్టి ఇద్దరు కూర్చున్నారు, ఏం చేయాలా ఆలోచన చేసి తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడనో మీటింగ్లో మాట్లాడుతున్నాడు. 49,500 కోట్లని ముందు రోజే బ్యాంకులు చెప్పి పోతే తెల్లారి ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడతాడు. 40,000 కోట్లు నేను కట్టేస్తా, 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు కట్టి పారేస్తా అన్నాడు. 9,000 కోట్లు మింగేసిండు రాత్రికి రాత్రి. 4 రోజులు అయింది క్యాబినెట్ మీటింగ్ పెట్టే. క్యాబినెట్ కు రుణమాఫీ అని ఫైల్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారేమో 40,000 కోట్లు అని చెప్పే. 4 రోజుల తర్వాత క్యాబినెట్ కు ఫైల్ పోతే రుణమాఫీ 31,000 కోట్లతోని రుణమాఫీ అని మళ్ళా సపట్లు కొట్టారు. మళ్ళా 9,000 కోట్లు మింగిండు. తర్వాత మళ్ళీ చూస్తే అసెంబ్లీ పెట్టిండు, మేమందరం పోతుంది రుణమాఫీ ఏమని బడ్జెట్ పెట్టిండు. బడ్జెట్ కాడికి వచ్చే వరకు 26,000 కోట్లతో రుణమాఫీ, మళ్ళా 5,000 కోట్లు మింగింది. మేము పరిశాన్యమా 7 వైరాలు. మళ్ళా చూస్తే 4 రోజులకు సావు కబురు సల్లగా బట్టి గారు చెప్పారు. ఎప్పుడు మళ్ళా బ్యాంకులతో మీటింగ్ పెట్టిండు. అందులో తెలుగులో మాట్లాడితే మనకు తెలుస్తుందని చెప్పి వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఇక మన దానిలో కూడా అంతో ఇంతో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ ప్రవీణ్ అన్న లెక్క నా లెక్క. మేము చదువుకున్నాం కొద్దిగా, బట్టన్నంత తెలివి లేకపోవచ్చు కానీ మాకు కూడా కోస్తా కూస్తా ఉన్నది కదా. వాళ్ళకి చెప్తున్నాడు ఇంగ్లీష్లో, ఎవరు బట్టి ఇగో మేము పైసలు వేసినాం కానీ మీరు ఇంకా 11-12,000 కోట్లు కూడా ఇవ్వలేదు కదా రుణమాఫీకి అని తిడుతున్నాడు వాళ్ళని ఇంగ్లీష్లో. అంటే ఎక్కడ కథ ప్రారంభమైంది? 49,500 కోట్ల కాడ ఇచ్చింది ఎంత? 11-12,000 కోట్లు. చారాన కోడికి బారాన మసాలా తిన్నరా ఇదే. ఎక్కడ 49,000 కోట్లు, ఎక్కడ 11,000 కోట్లు? ఇంకా సిగ్గు లేకుండా దానికి రుణమాఫీ చేసేసినాం, మేమేదో ఏకేసినాం పీకేసినాం అని చెప్పి ఊర్ల నిండా ఫ్లెక్సీల మొగాలకి. సూర్యాపేట నియోజకవర్గంలోని ఏపూర్ గ్రామంలో ఐకేపీ కేంద్రంలో తడిసి మొలకెత్తిన వడ్లను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 60 రోజులైన ప్రభుత్వం వడ్లు కొనకపోవడం దారుణమన్నారు. రైతులు రారీ కోసం పడిగాపులు వేస్తున్న పరిస్థితిని విమర్శించారు. పంట పండించడమే కాక అమ్మడానికి రైతులు శ్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో వాసనలు మొలకలు దళారుల దోపిడీ కొనసాగుతోందన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని, మోడీతో కలిసి నదుల దోపిడీకి కుట్ర చేస్తూ గోదావరి జలాలు బనకచెర్లకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అన్న పరిస్థితి వచ్చింది. తెలంగాణను లూటు చేసే పరిస్థితి వచ్చింది. ఎవడికి దోచినంత వాడు దోసుకుపోవడమే, ఎవడికి దొరికినంత వాడు దోసుకుపోవడమే అనే పద్ధతుల్లో ఇవాళ మంత్రివర్గం పనిచేస్తా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు వెంటనే ఆదేశాలు ఇచ్చి తడిసిన ఓట్లు కానీ మొలకెత్తిన ఓట్లు కానీ ఏదైనా సరే వెంటనే కొనుగోలు సీరియస్ చేయమని చెప్పు. దురదృష్టం ఏంటంటే మీ ప్రభుత్వం సహకరించకపోయినా, మీ మూర్ఖత్వంతో నీళ్ళు ఇవ్వకపోయినా కష్టపడి పండించుకున్న పంటను కొనే పరిస్థితి కూడా లేక ఇంకా రాష్ట్రాల్లోనే ఉంటున్నారు. పోయి మళ్ళీ నాగలిగట్టి దున్నాల్సిన రైతు, దుక్కి తినాల్సిన రైతు కేవలం పండించిన ఒడ్ల కాడ కాపలా పండుకోవడానికి సరిపోతా ఉంది. ఈ దుర్మార్గం ఇది, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము. వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి 2-3 రోజుల్లోనే ఒక గింజ లేకుండా లిఫ్ట్ చేయాలి. మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు రైతుల్ని. కోత కొయ్యకుండా ఇప్పటి వరకు ఒక్క రైతు నుంచి కూడా పంట తీసుకోలేదు. రైతాంగాన్ని ఆదుకోండి ఇప్పటికైనా. ఇప్పటికే రైతుల్లో మీ భాగవతం అంతా బట్టబయలైంది. దీంతో ఇంకా స్పష్టంగా తేలిపోతుంది మీ చేతగాంతనం, మీ నిర్లక్ష్యం. మీ దృష్టి అంతా కేవలం డబ్బుల సంపాదన మీద, కమిషన్ల మీద ఉన్నది తప్ప ఏ రంగం పైన కూడా సోయి లేదు, ప్రభుత్వానికి కంట్రోల్ లేదు. వెంటనే 1-2 రోజుల్లోనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని మరి రాత్రి పగలు పనిచేసి వెంటనే ఒడ్లు కూడా ఎక్కడ కొనుగోలు కేంద్రంలో గింజ ఒడ్లు లేకుండా తీసుకుపోవాలి, ఇళ్ళ దగ్గర చేర్చాలి, రైతాంగాన్ని కాపాడాలి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. కాళేశ్వరం మీద వీళ్ళు కుట్రలు చేసి పక్క రాష్ట్రం కంటే దుర్మార్గంగా తెలంగాణకి ద్రోహం చేసిండ్రు, తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసిండ్రు. ఒకవైపు మీరు వాడుకోవట్లేరు కాబట్టి మేము తీసుకుపోతామని చెప్పి చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నాడు. పూర్తిగా మోడీ సపోర్టు చంద్రబాబు నాయుడుకు ఉంది, చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది కాబట్టి ఇవాళ మోడీ బతుకంతా మొత్తం కృష్ణ అయిపోయింది. కృష్ణ జలదోపిడి సజావుగా పూర్తి చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వచ్చిన నీళ్లను కూడా వాడుకునే సోయి లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెత్తవాగుడు వాగుతున్నాడు. కేసీఆర్ తీసుకుపోయి ఆంధ్రకు అప్పచెప్పిండు అని మాట్లాడుతున్నాడు. బుద్ధి లేకుండా
గత 9 సంవత్సరాల్లో కృష్ణ నీళ్లు మనం ఎన్ని వాడినామో ఈ సంవత్సరం మీరెన్ని వాడినరో కేఆర్ఎంబి స్పష్టంగా చెప్పింది. తెలంగాణ వాటా 20% కూడా వాడలేదు, ఆంధ్రప్రదేశ్ 80% వాడుతుంది అని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్న నీళ్లు కూడా తెలంగాణవి. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి సోయి లేకుండా దద్దమ్మలాగా చంద్రబాబుకు మోడీకి దాసోహం అని చెప్పి మీరు వాళ్ళ కాలకాడ పడున్నారు. ఇవాళ కూడా ప్రతి చుక్క ఆంధ్రప్రదేశ్ పోతుంది అంటే అది తెలంగాణ నీళ్లు, తెలంగాణ వాటా. ఇది వాడుకునే సోయి లేదు కానీ కేసీఆర్ మీద అవాకులు చివాకులు వెలుకుంటూ బతుకుతున్నారు.